ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తెకి దెయ్యం పట్టి బహు బాధపడుచున్నట్లు బహు వేదన పడుచున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. నా కుమార్తె దెయ్యంతో బహు బాధపడుతుందయ్యా, దావీదు కుమారుడా నాకు సహాయం చేయమని ప్రభువుని వెంబడిస్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ఉంటూ ఉన్నారు. కానీ ఈమె కేకలు వేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉంటూ ఉన్నాడు, మారు మాట్లాడటం లేదు. శిష్యులు అంటూ ఉన్నారు, చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఈమె కేకలు వేస్తుంది ప్రభువా, ఈమె మన ఎదురు నుండి పంపివేయమని శిష్యులు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని బాహాటంగా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. దావీదు కుమారుడా నాకు సహాయం చేయి, నా కుమార్తె దయ్యంతో బాధపడుతూ ఉంది, దయ్యము ప్రతినిత్యం వేధిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, బహు బాధపడుచున్నది, నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డను కరుణించయ్యా అని ఆమె కన్నీరు మున్నీరై ఏడుస్తూ ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నా బిడ్డ భవిష్యత్తు నాకు కావాలి, నా కుమార్తె బాగుపడాలి, నా కుమార్తె ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించబడాలి. ఆమె దృఢ సంకల్పంతో బయటకు వచ్చి ప్రభువుని వెంబడిస్తూ ఉంది, ప్రభుతో వెళుతూ ఉంది. శిష్యులు అంటూ ఉన్నారు, యేసయ్య ఈమెను పంపివేయమంటున్నారు. కానీ ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె మొరపెడుతూ ఉంది ప్రభుని. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, ఆమె మొరపెడుతూ ఉంది, అంగలారుస్తూ ఉంది. ఆమె కుమార్తె ఎంత బాధపడుతుందో ఆమె చూసి చూసి అల్లాడిపోతూ ఉంది. ప్రభువు గొప్ప కార్యం చేస్తాడని ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువుని వెంబడిస్తూ ఉంది, కేకలు వేస్తూ ఉంది, బయటకు వచ్చి ప్రభుతో పాటు పరిగిస్తూ ఉంది. ఆ కేకలు విని చుట్టుపక్కల ఏమని అనుకుంటారని కూడా ఏమనుకోవట్లేదు. ఆమె నా బిడ్డ భవిష్యత్తు నాకు బాగా కావాలి, నా బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి, యేసయ్య నా బిడ్డను స్వస్థపరచాలని ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ప్రేమంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఆమె ఏడుస్తూ ఉంది, ప్రభువుని సహాయం అడుగుతూ ఉంది, ప్రభువుని వెంబడిస్తూ ఉంది, బాహాటంగా కేకలు వేస్తూ ఉంది. ప్రభువు ఆమె యొక్క కన్నీటిని నాట్యంగా చేశాడు.